Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Ghat Reddy. సో ఇవాళ మనం XV 500 ఒక ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి XV 500 ఒక ద ప్లస్ థర్డ్ జనరేషన్ ఆఫ్ XV 500. సో XV 500లో చూసుకుంటే మనకి 5 వేరియంట్స్ ఉన్నాయి. W3, W5, W7, W9 అండ్ W11. సో ఇది చూసుకుంటే W5 వేరియంట్ ఇన్ విచ్ మీకు బేస్ మోడల్లా వస్తుంది. పెద్ద చేంజెస్ ఏం రావు W3కి W5కి. సో చూసుకుంటే బేస్ వేరియంట్ నుంచి ఇది కంప్లీట్ టాప్ ఎండ్గా మనకి కన్వర్ట్ చేశారు. అండ్ మోడిఫికేషన్ చూసుకుంటే అలాయ్స్ మార్చారు, ప్రాజెక్టర్స్ మార్చారు. సో ఇవన్నీ ఫీచర్స్ నేను మీకు వాక్ అరౌండ్ చేసినప్పుడు చూపిస్తా. అండ్ ఇది ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే మనకి 155 bhp 350 Nm టార్క్తో వస్తుంది. అండ్ ఇది మనకి XV 500 అయితే ప్రజెంట్ మార్కెట్లో ప్రొడక్షన్లో లేదు. XV 700 వచ్చాక XV 500 ఆపేశారు. సో ఇప్పుడు మీకు స్టిల్ XV 500 మీద ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే మీరు ప్రీ ఓన్డ్ కార్స్ మాత్రమే పర్చేస్ చేయగలరు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వెహికల్ వాక్ అరౌండ్ చేసి ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం వీల్ ఆల్సో గెట్ టు నో ద ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే సో ఫ్రంట్ నుంచి మనకి మహీంద్రా లోగో వస్తుంది. సో ఇది పాత మహీంద్రా లోగో. సో కొత్త వెహికల్స్కి అన్నిటికీ ఇప్పుడు లోగో మార్చేశారు. ఇప్పుడైతే మనకి XV 700 వచ్చిందో అప్పటి నుంచి మనకి SUV స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ అన్న లోగో వస్తుంది అన్ని వెహికల్స్కి. సో ఇది అయితే పాత లోగో. సో XV 500 ఇంకా ప్రొడక్షన్ ఆపేశారు కాబట్టి పాత లోగోనే ఉంది. సో ఈ గ్రిల్ మనకి వెహికల్తోనే వస్తుంది, ఇక్కడ ఏం చేంజెస్ లేవు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తున్నాయో సో ఈ ప్రొజెక్టర్స్ మనం రీప్లేస్ చేయించారు. లైక్ పాత హాలోజన్ లైట్స్ వచ్చేవి, సో దానికి ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్తో చేంజ్ చేశారు. సో మనకి హై బీమ్, లో బీమ్ మనకి ప్రాజెక్టర్ వస్తుంది. అండ్ మనకి ఏదైతే ఇప్పుడైతే మన స్టీరింగ్ టర్న్ చేస్తారో ఈ ల్యాంప్ మనకి టర్న్ కూడా అవుతుంది, రైట్ ఆర్ లెఫ్ట్ డిపెండింగ్ ఆన్ ద స్టీరింగ్ లెవెల్స్. అండ్ మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఫాగ్ ల్యాంప్స్ మనకి లేవు వెహికల్తో. సో ఇది కూడా మాడిఫై చేసి వెహికల్లో ఇన్స్టాల్ చేయించారు ఫాగ్ ల్యాంప్స్. అండ్ మన కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఏం రాదు. అండ్ ఈ స్కిడ్ ప్లేట్ కూడా ఇప్పుడు వేయించారు, లైక్ ముందైతే వెహికల్తో లేదు స్కిడ్ ప్లేట్. అండ్ ఈ బ్లాక్ క్లాడింగ్ చూస్తున్నారు కదా, సో దిస్ క్లాడింగ్ ఈజ్ ఆల్సో లైక్ ఆఫ్టర్ మార్కెట్. సో కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ రూఫ్ రైల్స్ వస్తాయి, సో బ్లాక్డ్ రూఫ్ రైల్స్. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే రూఫ్ ఉందో ఈ రూఫ్ మనకి నార్మల్ బాడీ కలర్ వస్తుంది. బట్ ఇది ఆఫ్టర్ అసెసరీ ఏం చేశారంటే షోరూంలోనే పెయింట్ చేయించారు బ్లాక్, అంటే కొంచెం లుక్ బాగుండడం కోసం. డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ మనకి కీతో ఎంట్రీ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే అక్కడ రాదు. సో డ్రైవర్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సర్ రాదు ఈ వేరియంట్కి. ORVMs ఏవైతే ఉన్నాయో దీనికి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి, ఇవి సీక్వెన్షియల్ డైనమిక్ అయితే రావు. అండ్ ఇవి ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఉండదు దీనికి. సో ఓన్లీ టాప్ వేరియంట్ లైక్ W11కి వస్తుంది. సో ఇది మాన్యువల్గా మనమే ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం అలాయ్స్ చూసుకుంటే సో అలాయ్స్ మనకి లైక్ న్యూ బ్రాండ్ అలాయ్స్ ఇవి. అండ్ మన ఇక్కడ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 235, 65, R17 ఇంచ్ అలాయ్స్ ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో క్యాలిపర్స్ కూడా రెడ్ చేయించారు. అండ్ మనకి ఇక్కడ ఈ లేబులింగ్ కూడా చూసుకోవచ్చు ఎడ్జెస్లో, సో రెడ్ వేయించారనమాట. సో రెడ్ వేయించడం అంటే ఇన్ ద సెన్స్ లైక్ దిస్ కమ్స్ విత్ ద అలాయ్. అండ్ క్యాలిపర్స్ ఒకటే రెడ్ మ్యాచ్ చేశారు దానికి. సో ఈ వెహికల్కి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రేర్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, లైక్ డ్రమ్ అయితే రాదు దీనికి. సో బ్యాక్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడైతే స్పాయిలర్ వస్తుంది. స్పాయిలర్తో పాటు మనకి ఇక్కడ స్టాప్ లైట్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వైపర్. అండ్ వైపర్ ఒక ప్లేస్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది. అండ్ కొన్ని వెహికల్స్కి ఇటువైపు ఉంటుంది, బట్ XV 500కి ఇటువైపు ఉంటుంది. ఇది కూడా వెహికల్తో వచ్చింది. సో దిస్ ఇస్ ద న్యూ డిజైన్ ఫర్ XV 500. మనకి 500 ద ప్లస్లో ఈ డిజైన్ వస్తుంది. అదే మనకి 500 నాకు సెకండ్ జనరేషన్ కానీ ఫస్ట్ జనరేషన్ కానీ మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వర్టికల్గా వస్తాయి. అండ్ ఇక్కడ ఈ డిజైన్ మార్చారు. దీంతోపాటు మనకి మహీంద్రా లోగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఏం రాదు బికాజ్ ఇది W5 వేరియంట్. సో కెమెరా మనకి ఇక్కడ యాక్సెసరీస్లో వేయించారు. ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనం 4 చూసుకోవచ్చు. దిస్ ఈజ్ అండర్ ఆల్సో యాక్సెసరీ. W5 అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ చూడొచ్చు, XV 500 అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మనం స్పేస్ చూసుకుంటే వీ హార్డ్లీ గెట్ ఎనీ స్పేస్. చిన్న బ్యాక్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. లగేజ్ స్పేస్ అయితే చాలా రేర్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనం ఒకవేళ బూట్ కెపాసిటీ పెంచుకోవాలంటే వీ హ్యావ్ టు ఫోల్డ్ దిస్ సెట్స్. సో సీట్స్ ఫోల్డ్ చేశాక మీకు యూ విల్ బి గెటింగ్ యాంపుల్ ఆఫ్ స్పేస్. అరౌండ్ మీకు 400 to 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది మీకు. సో థర్డ్ రో ఎప్పుడైతే డౌన్ చేస్తారో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుందో మనకు సీట్స్ డౌన్ చేశాక. సో ఇక్కడ బ్యాక్ థర్డ్ రోలో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ వెంట్స్. అండ్ నాబ్ ఇక్కడ ఇచ్చారు ఫర్ ద కంట్రోల్ ఆఫ్ లైక్ బ్లోయర్ స్పీడ్. అండ్ ఇక్కడ మనం ఒక కప్ హోల్డర్ చూసుకోవచ్చు. అండ్ చిన్న పాకెట్ హోల్డర్ ఇక్కడ చూసుకోవచ్చు.
అండ్ టు కీప్ ఎనీ లైక్ పేపర్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ద సేమ్ ఫీచర్స్ విల్ బి గెటింగ్. సో బ్యాక్ డోర్ చూద్దాం ఇప్పుడు మనం. చూసుకుంటే సో మనకి ఇవి కంప్లీట్ బ్లాక్ వస్తాయి, పియానో బ్లాక్ కాదు, నార్మల్ డర్ బ్లాక్ అండ్ విత్ లాక్ అండ్ లాక్. ఇక్కడ ఆటో స్విచ్ చూసుకోవచ్చు, లైక్ పవర్ విండో స్విచ్ చూడొచ్చు. దిస్ ఇస్ నాట్ లైక్ వన్ టచ్. అండ్ ఇక్కడ నార్మల్ బ్లాక్ ఇచ్చారు ఫర్ ద క్రోమ్ హ్యాండిల్. ఇక్కడ స్పీకర్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు, బాటిల్ హోల్డర్ ఇక్కడ చూడొచ్చు, అండ్ స్టఫ్ అయినా పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ. సో 1 లీటర్ బాటిల్స్ అయితే ఈజీగా సరిపోతాయి ఇక్కడ. సో బ్యాక్ సీట్లో ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం హౌ మచ్ స్పేస్ ఆర్ వి గెటింగ్. సో ఐఎమ్ సిట్టింగ్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ ఐ గెట్ లైక్ గుడ్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా బాగుంది. అండ్ అండర్ థై సపోర్ట్ ఈజ్ ఆల్సో ఓకే, గుడ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా బాగుంది. వీ గెట్ లైక్ అంటే ఇక్కడ సన్ రూఫ్ లేదు కాబట్టి ఈ వేరియంట్కి మనకి హెడ్ రూమ్ అక్కడ తగ్గదు. సో మంచి స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో లైట్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ వస్తుంది మనకి. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చిన్న హుక్ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి వస్తుంది హుక్, అండ్ ప్రతి సైడ్ వస్తుంది మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ హుక్స్ ఎక్సెప్ట్ ద డ్రైవర్ సైడ్. ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఈ సీట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆఫ్టర్ మార్కెట్ అసెసరీ. సో వెహికల్తో మనకి సీట్ కవర్స్ అయితే రావు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్కి వెళ్ళి చూద్దాం. సో డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ చైల్డ్ లాక్ ఇక్కడ ఇచ్చారు మనకి. సో లెఫ్ట్ ఆర్ రైట్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి డ్రైవర్ 1 టచ్ వస్తుంది, రిమైనింగ్ ఆల్ లైక్ నార్మల్ పవర్ విండోస్. ఇక్కడ చూసుకోవచ్చు లైక్ 1 లీటర్తో పాటు ఇంకో ½ లీటర్ బాటిల్ కూడా ఇక్కడ స్పేస్ సరిపడే స్టోరేజ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంజిన్ కవర్ వస్తుంది విచ్ సేస్ ఎంహాక్ అండ్ విత్ ద మహీంద్రా సింబల్. ఇక్కడ కూలెంట్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు, అండ్ వైపర్ వాష్ లిక్విడ్ ఇక్కడ వస్తుంది. అండ్ మనం బ్యాటరీ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు, ఎయిర్ ఇంటేక్ ఇక్కడ నుంచి, ఫ్యూజ్ బాక్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ కంప్లీట్ కవర్డ్ ఉంది, లైక్ మనకి ప్రాపర్గా ఇన్సులేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే. సో డీజిల్ ఇంజిన్ కాబట్టి 2.2 ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఇది. సో నాయిస్ కొంచెం వస్తుంది బయటికి, అండ్ బికాజ్ ఇట్స్ ప్యూర్ కోర్ మహీంద్రా కాబట్టి. మనకి W5 వేరియంట్లో కీ వచ్చేసరికి ఇలా వస్తుంది. అండ్ వీ డోంట్ గెట్ ఎ పుష్ బటన్ హియర్. సో కీతో మనం స్టార్ట్ చేసుకోవాలి. కీలో ఫంక్షన్స్ చూసుకుంటే లాక్ అండ్ లాక్, అండ్ మనకి బూట్ అన్లాక్ చేయడానికి ఇక్కడ నుంచి వస్తుంది. సో బూట్ ఓన్లీ అన్లాక్, ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఎలక్ట్రానిక్ టెయిల్గేట్. ఇది ప్రెస్ చేస్తే ఎలక్ట్రానిక్గా టెయిల్గేట్ ఏం ఓపెన్ అవ్వదు, ఓన్లీ అన్లాక్ అవుతుంది. సో వెహికల్ ఒక ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ ఇక్కడ చూసుకోవచ్చు. అదే మీకు టాప్ వేరియంట్లో చూసుకుంటే మీకు బ్లాక్ అండ్ బీజ్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ఓన్లీ చిన్న స్క్రీన్ మాత్రమే ఇచ్చారు. అండ్ వీ హార్డ్లీ క్యాన్ యూజ్ ఎనీథింగ్. ఫీచర్స్ కానీ ఏమైనా చాలా తక్కువ ఉంటాయి ఈ వేరియంట్లో. కాకపోతే వాల్యూమ్ మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ నాబ్ ఇచ్చారు సెంటర్లో. అండ్ ఇక్కడ నంబర్స్ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ వేరియంట్లో ఎక్స్వి ద ప్లస్లో ఈ మాత్రం పియానో బ్లాక్, అండ్ నార్మల్ ఎక్స్వి పాత వేరియంట్స్లో అయితే మీకు నార్మల్ డల్ బ్లాక్ వస్తాయి. అండ్ టెంపరేచర్ కంట్రోల్స్కి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఏసీ బ్లోయర్ స్పీడ్ మీరు ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ రేర్ ఏసీకి ఇక్కడ ఇచ్చారు. ఎకో మోడ్ ఏంటంటే మనకి కొంచెం మైలేజ్ ఎక్కువ రావాలంటే యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దిస్. అండ్ ఏసీ ఒక పొజిషనింగ్ విచ్ మోడ్ లైక్ టు ద ఫ్రంట్ ఆర్ టు ద లెగ్స్ అండ్ టు ద హీట్ అనుకుంటే మరి ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ ఇచ్చారు ఆప్షన్. ఏంటంటే లైక్ వెన్ ఎవర్ యువర్ ఇన్ ద సిటీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే న్యూట్రల్ చేసి మీకు బ్రేక్ వదిలేస్తారో సో ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే క్లచ్ మళ్ళీ ప్రెస్ చేస్తారో ఇంజిన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. ఫర్ ద ఫ్యూయల్ కన్జంప్షన్ ఎకనామిక్గా చేయాలంటే ఇది చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఏవైతే వచ్చాయో అవి మీకు హారిజెంటల్ రావు, వర్టికల్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ వెహికల్ విచ్ గెట్స్ నంబర్ ఆఫ్ గ్లో బాక్స్ హియర్. మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గ్లో బాక్స్ ఇచ్చారు, దీని కింద ఇక్కడ గ్లో బాక్స్ చూసుకోవచ్చు. చాలా పెద్ద గ్లో బాక్స్ ఇది. దాంతోపాటు కింద మీకు లైట్ ఫంక్షన్ కూడా వస్తుంది. అండ్ వేరే వేరియంట్స్లో ఇక్కడ కూడా మీకు గ్లో బాక్స్ వస్తుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ వేరియంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఏవైతే స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ ఉంటుందో సో అందులో మీకు రెడ్ వచ్చింది. అండ్ ఇది మాత్రం మీకు బ్లూ ఇచ్చారు. అండ్ కొంచెం మంచి డిజైన్ విత్ అగ్రెసివ్ డిజైన్ ఇచ్చారు. అండ్ వెహికల్ చూసుకుంటే ఇప్పుడు దాకా 61,390 కిలోమీటర్స్ అయితే రన్ అయింది. అండ్ ఇన్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ టు నో ఫ్రమ్ ద ఓనర్ లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ హౌ వాజ్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఏసీ వెంట్స్ మీరు ఇక్కడ నుంచి మీరు బ్లోయర్ స్పీడ్ మీరు ఆన్ కానీ ఆఫ్ కానీ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు ఫర్ ద 12 volts అండ్ 1 C టైప్. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. గేర్ నాబ్ ఇక్కడ ఇచ్చారు విత్ 6 speed గేర్ బాక్స్ ఇది. అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఆర్మ్రెస్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఆర్మ్రెస్ట్ కింద చూసుకుంటే మనకి యూ గెట్ ఎ లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. మనకి మాన్యువల్ అడ్జస్టింగ్ సీట్స్ ఇవి. సో ఫ్రంట్ 2 seats.
సో మీకు టాప్ ఎండ్లో మాత్రం మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ సీట్ వస్తాయి, లైక్ 6 వే అడ్జస్టబుల్ సీట్స్. సో స్టీరింగ్ మీద చూసుకున్నా మీరు ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ మీరు కనెక్షన్స్ ఏ ఉండవు ఇక్కడ. సో ఫర్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆర్ ఎల్స్ మీకు క్రూజ్ కంట్రోల్ కానీ ఏమైనా కంట్రోల్ చేయాలన్నా ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవడానికి ఏమి ఉండవు. అండ్ హార్న్ చూసుకుంటే హార్న్ కూడా అసెసరీలో మార్పించారు ఇక్కడ, ఆఫ్టర్ మార్కెట్ అసెసరీ. అండ్ ఫర్ ద బ్యాక్ కెమెరా మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ కానీ ఇక్కడ లైట్స్ కానీ వేరేగా వస్తాయి, టాప్ ఎండ్లో ఇక్కడ మాత్రం ఇలాగ వస్తాయి. సో ఇక్కడ మనకి మిర్రర్ అయితే వస్తుంది ఐ గెస్, ఎస్. అండ్ ఇక్కడ మనకి లైట్ ఫంక్షన్ అయితే రాదు. అండ్ డ్రైవర్ సైడ్ మనకి మిర్రర్ కానీ టికెట్ హోల్డర్ కానీ రాదు. సో ఇప్పుడు మనం వెహికల్ డ్రైవ్ చేసి ఓనర్తో మాట్లాడదాం అండ్ విల్ నో హిజ్ ఇంటెన్షన్స్. సో ఇప్పుడు నేను XV500 ఒక డ్రైవింగ్ సీట్కి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను చూసుకుంటే వెహికల్ వచ్చేసి ఇప్పుడు దాకా 61,000 కిలోమీటర్స్ అయితే కూడా ఉంది. అండ్ నాతో పాటు కార్ ఒక ఓనర్ ఉన్నారు, ఇట్స్ అఖిల్. హాయ్ అఖిల్. హాయ్ బ్రో. సో నేను ప్రతి వీడియోలో అడిగినట్టే మీకు అడుగుతున్నా, లైక్ XV500 అప్పుడు మీరు పర్చేస్ చేసినప్పుడు XV500తో పాటు మీకు రైవల్స్లో చాలా కార్స్ ఉండేవి. అవును. ఓకే, సో స్కార్పియో ఉండేది అప్పుడు, స్కార్పియో క్లాసిక్ ఉండేది, XV ఉండేది, సఫారీ ఉండేది, సఫారీ స్టార్మ్ ఉండేది. సో వై ఓన్లీ ఈ వెహికల్ అని ఎందుకని నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నా బడ్జెట్ వచ్చేసి 18 lakhs. 18 lakhs కి ఇది బేస్ మోడల్ తీసుకున్నాను, XV500. ఓకే. 2019 సెప్టెంబర్ లో పర్చేస్ చేశాను. ఓకే. అప్పటికి దీని రైవల్స్ సఫారీ స్ట్రోమ్, కానీ దానికి ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ కానీ సర్వీస్ కానీ బాగోదు. ఓకే. అలాగే నాకు MG హెక్టర్ కూడా అప్పట్లో లాంచ్ అయింది, కానీ MG హెక్టర్ అప్పుడు న్యూ కాబట్టి నేను దానికి వెళ్ళలేదు అనమాట. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఐ లైక్ మహీంద్రా. మహీంద్రా ఫ్యాన్ బాయ్. ఎస్ బ్రో. కొంచెం నాలాగే అనమాట. ఓకే, సో మీరు W5 ఎందుకు తీసుకున్నారు? మీరు డైరెక్ట్గా W11 కదా ప్లస్లో. అవును. సో W11 పర్చేస్ చేసి ఉండొచ్చు కదా, లైక్ విత్ ఆల్ ఫీచర్స్. వై ఓన్లీ W5? అంటే నాకు నచ్చినట్టు చేయించుకుందాం అని చెప్పి. ఓకే, మోడిఫికేషన్ అంటే మీకు దాంట్లో అయితే స్టాక్ ఎలాయ్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసే ఉంటారు ఎలాయ్స్ ఎంత బాగున్నాయో. సో దట్ ఆర్ ఆఫ్ న్యూ బ్రాండ్. అండ్ ఎలాయ్స్తో పాటు ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా మనకి చేంజ్ చెప్పేశారు. అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 40 to 50% మీరు ఎక్స్టీరియర్ చూస్తే మీకు తెలియదు లైక్ ఇది టాప్ అండ్ బేస్ వేరియంట్ అని తెలియదు, ఆ రేంజ్లో చేశారు. ఓకే, దాట్స్ ఓకే. అండ్ మీకు కొన్నప్పుడు ఇది 18 lakhs అయింది. అవును బ్రో. ఓకే, సో టాప్ ఎండ్ వచ్చేసి అప్పుల్లో 23 విచ్ ఈజ్ లైక్ W11. మీకు సన్ రూఫ్ వస్తుంది, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెద్దది వస్తుంది, 7-inch వస్తుంది, కెమెరాస్ వస్తాయి, అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 18-inch అలాయ్స్ వస్తాయి. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉండేవి దాంట్లోని. మీకు స్టీరింగ్ మౌంటెడ్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ వస్తాయి, క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి. సో ఇవన్నీ దీంట్లో మిస్ అయ్యాయి. అంటే లైక్ ఓన్లీ ఫర్ ద సిటీ పర్పస్ అండ్ జస్ట్ అలా బాయ్స్తో చిల్ అవ్వడానికి అయితే ఈ వెహికల్ బాగుంటుంది, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వెహికల్ ఇన్ వైజాగ్ ఇది. అండ్ సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు సర్వీస్ పార్ట్కి వెళ్తున్నారు కదా, లైక్ సర్వీసింగ్. సో 60,000 కాబట్టి ఈ 4 yearsలో నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ ప్రతి 10,000 kilometersకి మీరు సర్వీస్కి వెళ్ళినా అరౌండ్ 5 to 6 సర్వీసెస్ అయ్యి ఉంటాయి, ఈవెన్ మోర్ దెన్ దట్ అయ్యి ఉండొచ్చు. సో మీకు సర్వీస్ పార్ట్ అలా ఉంది? సర్వీస్ బాగుంది. నేను నియాన్ మోటార్స్లో సర్వీస్ చేయించుకుంటాను అనమాట. యా. అక్కడ సర్వీస్ మేనేజర్ వీళ్ళందరూ బాగానే మనకి సపోర్ట్ చేస్తారు. సర్వీస్ అయితే మాత్రం ఓకే, బాగానే ఉంది. యా, నాకు తెలిసింది ఏంటంటే లైక్ ఫర్ ద కార్ వాష్ ఆల్సో మీరు సాగర్ నగర్ నుంచి ఆటో నగర్ వెళ్తారంట. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారు, వెల్ మెయింటైన్డ్ కార్ అని ఒక టాక్ అయితే ఉంది వెహికల్కి. ఓకే, సో సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది మీకు? నాకు అరౌండ్ నియర్లీ 15,000 అవుతుంది. 10,000 సర్వీస్కి అరౌండ్ నియర్లీ. ఓకే, అప్రాక్సిమేట్లీ. ఓకే, నైస్. అండ్ మహీంద్రా ఒక సర్వీస్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ లైక్ అలా ట్రీట్ చేస్తున్నారు కస్టమర్స్ని? బాగుంది, ట్రీట్ చేస్తున్నారు, బాగానే ట్రీట్ చేస్తున్నారు. ఓకే. మనకి అక్కడ నియాన్ మోటార్స్ అయితే సర్వీస్ మేనేజర్ రమణ అని అతను ఇంకా కొద్దిగా అతను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా కస్టమర్ సర్వీస్ అనేది బాగుంది. ఓకే, ముందులో అయితే లేదు, కొంచెం చేంజ్ అవుతుంది గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతుంది. ఒకప్పుడు 2 వరస్ట్ గా ఉండేది, కానీ టాటా కానీ 2. ఇప్పుడు బానే ఉంది, ఓవర్కమ్ అయింది. ఓకే, నియాన్ మోటార్స్ అయితే ప్రాబ్లం లేదు. నైస్. సో ఇప్పుడు XV500 కోసం, ఈ వెహికల్ కోసం ప్రోస్ చెప్పాలంటే ఏం ప్రోస్ చెప్తారు? వెహికల్ ఈజ్ వెరీ గుడ్ బ్రో. ప్రోస్ అంటే ఇంకా వెహికల్ మీద ఎక్స్ట్రా టాప్ స్పీడ్ వెళ్తుంటది, టాప్ స్పీడ్ అచీవ్ అవుతుంది ఎంత పెద్ద వెహికల్ అయినా. ఓకే.
అలాగే రగ్గడ్ లుక్ వస్తుంది. ఇది 4x4 కాకపోయినా మనం దీన్ని 4x4 కింద యూజ్ చేసిన ప్రాబ్లం లేదు, చేయొచ్చు. కరెక్ట్, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. యా, సో ప్రీవియస్గా నేను కూడా XV500 వాడేవాడిని. సో నా పాత ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో XV500 నేను అసలు నాకు అంటే సేల్ చేసే ఇది లేదు, బట్ అప్పటికి నేను XV700 తీసుకున్నా. అండ్ 2 7 సీటర్స్ తీసుకుని ఇంట్లో ఉంచుకొని వేస్ట్ అని చెప్పి ఒక 7 సీటర్ నేను ఇచ్చేసాను. అది కూడా మా ఫ్రెండ్కి ఇచ్చాను. అందుకే అంటే సర్కిల్లోనే ఉంటుంది కాబట్టి వీ కెన్ వెన్ ఎవర్ వీ వాంట్ మిస్ అయినా సరే ఏమైనా సరే వెళ్ళి వెహికల్ చూడొచ్చు, డ్రైవ్ చేయొచ్చు. అండ్ సో XV500 మాత్రం లుక్స్ వైజ్ మాత్రం చాలా లైక్ ఒక మ్యాచ్ లుక్ వస్తుంది, లైక్ ఒక బీస్ట్ కింద. అంటే లుక్స్ వైజ్ XV700తో 500 బాగుంటుంది కంపారిటివ్లీ. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. అది అంటే అందరికీ అసలు అంటే అది కొంచెం క్లాసీ డిజైన్ అయిపోయింది, ఇది కొంచెం రగ్గడ్ లుక్. ఇది మీరు 500 వాడారు, 700కి వచ్చారు. నాది 500 ఉంది, 700 ఉంది. ఐ లైక్ ది మోస్ట్ 500 ఉంది. యా అంతేనా, ఫస్ట్లోవే కదా. ఓకే, సో కాన్స్ కోసం చెప్పాలంటే ఏమున్నాయి కాన్స్? అంటే వెహికల్లో ఇలా ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు అని. బూట్ స్పేస్ అది ఇప్పుడు 7 సీటర్స్, ఇప్పుడు 7 సీట్స్ పైకి ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తామో బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ. కరెక్ట్. 5 పీపుల్ అనేది ట్రావెల్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అవును. అది అలాగే కొద్దిగా లూజ్ సౌండ్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు అంటే నేను తిరిగింది 60Kకి లైట్ గా లూజ్ సౌండ్స్ అనేవి వస్తున్నాయి. అది ఎంత రెక్టిఫై షోరూమ్ వాళ్ళు చిన్న పాట్ హోల్స్ లో, బ్యాడ్ రోడ్స్ లో మీకు అంటే కచ్ సౌండ్స్ వస్తాయి. అది ఐ టు సఫర్డ్ విత్ దట్. నాకు ఉండేది ఆ ప్రాబ్లం ఉండేది. అలాగే ఈ వెహికల్ కి బ్లైండ్ స్పాట్ ఉందన్నమాట. ఓకే, పిల్లర్ అవును, కొద్దిగా మనకి బ్లైండ్ స్పాట్. ఓకే. చాలా వేరే కార్లు తీసి సడన్ గా ఈ కార్ నడిపితే కొద్దిగా వాళ్ళకి ఇదిగా ఉంటుంది, అలవాటు ఉండాలి కొంచెం. అలవాటు. ఓకే, సో XV500 చాలా మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇది. అప్పుడులో 2011 నుంచి 2021 వరకు 10 ఇయర్స్ మీరు చూసుకుంటే ప్రతి 10 వెహికల్స్లో అట్లీస్ట్ 2 or 3 కార్స్ మీకు XV500 కనిపించేవి. అంటే అంతలా వెహికల్ సేల్స్ అయ్యాయి అప్పుడు. సో చీతా ఇన్స్పైర్డ్ డిజైన్, ఎస్ కరెక్ట్. సో వెహికల్ కూడా బాగా అంటే లైక్ ఏం ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కొంచెం అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కానీ లైక్ మేజర్ ఇంజిన్ ఇష్యూస్ అయితే ఏం లేవు. వీ హ్యావ్ సీన్ సమ్ వెహికల్స్ విచ్ హ్యావ్ లైక్ ఓడోమీటర్ లైక్ 2,50,000 XV500. నా ఫ్రెండ్ 3 lakhs తిరిగాడు. ఓకే, సో ఆ 3 lakhs తిరిగినా సరే మీకు ఇంజిన్ బోర్ కూడా రాదు. అట్లీస్ట్ బోర్ చేయించుకునే పనే లేదు. అంటే ఇంజిన్ కెపాసిటీ అలాంటిది. 2.2 MOC లీటర్ ఇంజిన్. యా, ఇంకో క్వశ్చన్ నేను మర్చిపోయాను ఏంటంటే లైక్ వాట్ వాజ్ ద మైలేజ్ ఆఫ్ ద వెహికల్? అంటే మీకు సిటీలో అలా ఎంత వస్తుంది మైలేజ్? నా డ్రైవింగ్ లో సిటీలో 12 వస్తుంది. అయితే మీ డ్రైవింగ్ లో 12 వస్తుందంటే ఎక్కువ వస్తున్నట్టే. ఓకే, అండ్ హైవేస్ లో 13. హైవేస్ లో 13. ఓకే, 13 ఓకే, పర్లేదు కదా అది. అంటే 12 13 మీకు సిటీలో 12 అంటే చాలా ఎక్కువ ఈ ఇంజిన్. సో ఆటోమేటిక్ కంపారిటివ్లీ తక్కువ వస్తుంది మీకు, అరౌండ్ 9.5 10 అలా వస్తుంది. అండ్ మైలేజ్ ఏదైనా సరే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ కండిషన్స్. లైక్ మీరు ఎలా చేస్తారు అనేది కూడా దాన్ని బట్టి కూడా డ్రైవింగ్ ఉంటుంది. లైక్ నేను ఒక RPMలో వెళ్తాను, నేను ఒక స్పీడ్లో వెళ్తాను, అప్ టు 60-70 స్పీడ్లో వెళ్తాను. దానికంటే ఎక్కువ స్పీడ్ నేను వెళ్ళను అనుకుంటే మీకు మైలేజ్ బాగా వస్తుంది. మీరు ఒకళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా వెళ్తున్నారు, హైయర్ RPMs అన్నప్పుడు మైలేజ్ ఆఫ్ కోర్స్ ఫర్ ద ష్యూర్ మీకు తక్కువ వస్తుంది మైలేజ్. అండ్ మీరు ఇంకా ఇన్ కేస్ ఈ వెహికల్ అయితే ఇప్పుడు లేదు పర్చేస్ చేయాలనుకున్నా సరే XV500 అండ్ మీరు ఇప్పుడు స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ పర్చేస్ చేయాలనిపిస్తే మీరు ప్రీ ఓన్డ్ కార్స్ ఏదైనా చూడొచ్చు. అండ్ బ్రో కూడా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ వెహికల్ తీసేసి ఇంకో XV700 నెపోలియన్ బ్లాక్ తీసుకుంటానన్న థాట్స్ ఉన్నాయి తనకి. సో అప్పుడు నేను చెప్తాను, నాకు కూడా ఈ వెహికల్ చాలా ఇష్టం. సో నేను ఎవరైనా సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటే నేను సజెస్ట్ చేస్తాను ఈ వెహికల్. సో చెప్పండి అఖిల్ అప్పుడు నాకు, సో దట్ వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ వెహికల్ ఇచ్చినప్పుడు. షూర్. సో దాట్స్ ఆల్ అబౌట్ XV500. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ XV500. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా నచ్చినట్టు అనిపించినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ ఘాట్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.